హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏపీజెడ్ అకాడమీ. ఎలా ఉన్నారు? మీరు బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఈరోజు మన ఎలక్ట్రిసిటీ లెసన్ సంబంధించి లెక్చర్ నెంబర్ 7 గురించి ఎలక్ట్రిక్ పవర్ అండ్ హీటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఎలక్ట్రిక్ పవర్ అనే టాపిక్ కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ అంటే ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఈ పవర్ అనే కాన్సెప్ట్ మనం ఆల్రెడీ 9th క్లాస్ లో చదివాము. ఒకసారి రిమైండ్ చేయడానికి ట్రై చేస్తాం. చూడండి, పవర్ ద వర్క్ డన్ per unit time is called power. చూడండి స్టూడెంట్స్, ఒక యూనిట్ టైం అంటే 1 సెకండ్ లో మనం ఎంత వర్క్ చేసామో దాన్ని మనం ఏమంటామంటే పవర్ అంటాం. లేకపోతే ఎనర్జీ కన్జ్యూమ్డ్ పర్ యూనిట్ టైం ఇస్ కాల్డ్ యాజ్ పవర్. అంటే సింపుల్ గా చెప్పాలంటే పవర్ ఈక్వల్స్ టు వర్క్ డన్ లేకపోతే ఎనర్జీ కన్జ్యూమ్డ్ బై టైం టేకెన్. ఎందుకు సార్ ఇక్కడ ఎనర్జీ కూడా చెప్తున్నారు అంటే కెపాసిటీ టు డూ వర్క్ ఇస్ కాల్డ్ యాజ్ ఎనర్జీ. అంటే మనకి ఎంత ఎనర్జీ ఉంటుందో అంతేగా మనం వర్క్ చేయగలుగుతాము. కాబట్టి ఎప్పుడైనా సరే వర్క్ అన్నా ఎనర్జీ అన్నా దాదాపు ఒకటే టర్మ్స్ అన్నాడు. P ఈక్వల్స్ టు W/T. అర్థమైంది కదా? ఇప్పుడు ఎలక్ట్రిక్ పవర్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. చూడండి, ఎలక్ట్రిక్ పవర్ అంటే ఏంటి? పవర్ అర్థమైంది కదా? ఎలక్ట్రిక్ పవర్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ ద ఎనర్జీ కన్జ్యూమ్డ్ లేకపోతే వర్క్ డన్ బై ఎలక్ట్రికల్ అప్లయన్స్. ఏదైనా ఎలక్ట్రికల్ అప్లయన్స్ కానీ ఎలక్ట్రికల్ కాంపోనెంట్ కానీ తీసుకున్నప్పుడు అది 1 సెకండ్కి ఎంత వర్క్ చేస్తుంది లేకపోతే ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకుని వర్క్ చేస్తుంది, దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రికల్ అప్లయన్స్ పర్ యూనిట్ టైం. దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ పవర్ అంటాం. ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ పవర్. ఎక్కడైనా సరే పవర్ అంటే ఒకటి, అదే ఏంటంటే వర్క్ బై టైం లేకపోతే ఎనర్జీ కన్జ్యూమ్డ్ పర్ యూనిట్ టైం అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా పవర్ గురించి మీకు అర్థం అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 పర్సన్స్ ఉన్నారు. ఏ అనే పర్సన్ ఉన్నారు, బి అనే పర్సన్, 2 పర్సన్లు ఉన్నారు అన్నమాట. ఓకేనా? ఏ అనే పర్సన్ ఏం చేశాడంటే 2000 joules ఆఫ్ వర్క్ అనేది చేశాడు. ఓకేనా? బి అనే పర్సన్ వచ్చి 5000 joules ఆఫ్ వర్క్ అనేది చేశాడు. అర్థమవుతుందిగా చెప్పేది? వర్క్ ని జోల్స్ లాగా మనం ఏం చేస్తాము. ఏ అనే పర్సన్ వచ్చి 2000 joules ఆఫ్ వర్క్ చేశాడు, బి అనే పర్సన్ వచ్చి 5000 joules ఆఫ్ వర్క్ చేశాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ అనే పర్సన్కి ఎక్కువ పవర్ ఉందా, బి అనే పర్సన్కి ఎక్కువ పవర్ ఉందా? కరెక్ట్ గా చెప్పాలంటే ఈ డేటా ద్వారా మనకి ఎవరికి ఎక్కువ పవర్ ఉందో చెప్పలేమన్నాడు. ఎందుకంటే పవర్ అంటే ఎంత వర్క్ చేశాడు అనేసి కాదు మీనింగ్, ఎంత వర్క్ ఎంత టైంలో చేశాడు అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ వచ్చి 5 hours లో చేశాడు. 5 hours లో 2000 joules ఆఫ్ వర్క్ చేశాడు. బి అనే పర్సన్ వచ్చి 10 hours లో 5000 joules ఆఫ్ వర్క్ అనేది చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 5 1 is 5 4 అంటే 400 joules per hour వర్క్ చేశాడు. అంటే 1 hourకి ఇతను ఎంత ఎనర్జీ స్పెండ్ చేశాడు లేకపోతే ఎంత వర్క్ చేశాడంటే 400 joules చేశాడు. అదే ఇతను తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 0 0 క్యాన్సిల్, ఎంత వస్తుందంటే 500 joules per hour. క్లియర్ కదా కాన్సెప్ట్? మనకి ఇక్కడ చూసినప్పుడు పెద్ద మేజర్ డిఫరెన్స్ అని కనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే మనం పవర్ లోకి తీసుకొని వచ్చామో ఆటోమేటిక్గా ఆ డిఫరెన్స్ ఏమైనా తగ్గిపోయింది. 400 joules per hour వర్క్ చేశాడు, ఇతను 500 joules per hour వర్క్ అనేది చేశాడు. అంటే 1 hourకి 500 joules వర్క్ చేశాడు, ఇతను 1 hourకి 400 joules అని చేశాడు. అంటే ఎవరికి ఎక్కువ పవర్ ఉందంటే బి అనే వ్యక్తి ఎక్కువ పవర్ ఉంది. అర్థమైందా? ఎందుకంటే అదే టైంలో అంటే ఈక్వల్ టైం పీరియడ్స్ లో ఎవరైతే ఎక్కువ ఎనర్జీ స్పెండ్ చేయగలుగుతారో, ఎవరైతే ఎక్కువ వర్క్ చేయగలుగుతారో వాళ్ళకి ఎక్కువ పవర్ ఉంది అనేసి అర్థం అన్నమాట. కాన్సెప్ట్ అర్థమైంది కదా? అంటే ఎనర్జీ వేరు, పవర్ వేరు. అంటే రేట్ ఆఫ్ స్పెండింగ్ ఎనర్జీ అంటే ఎనర్జీని ఎలా స్పెండ్ చేస్తున్నాం, ఎంత టైంలో స్పెండ్ చేస్తాం, దాన్ని మనం ఏమంటాం అంటే పవర్ అంటాం.
అప్పుడు రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ పవర్. ఇక్కడ మన ఎలక్ట్రిక్ పవర్ గురించి మాట్లాడుకోండి. మన ఎలక్ట్రిక్ పవర్ అంటే చార్జెస్ కి సంబంధించింది, ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ కి సంబంధించింది కాబట్టి ఇట్ ఈస్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఆర్ వర్క్ డన్ బై ద ఎలక్ట్రికల్ అప్లయన్స్. ఒక ఎలక్ట్రికల్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ తీసుకోండి, బల్బ్ తీసుకోండి, ఏదైనా సరే ఒక సెకండ్ కి ఎంత ఎనర్జీ తీసుకుంటుంది. ఎనర్జీ తీసుకుని అది ఏం చేస్తుంది? వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బల్బ్ తీసుకుని ఎనర్జీ తీసుకుని, ఎలక్ట్రిక్ ఎనర్జీ తీసుకుని ఏం చేస్తుంది? ఆటోమేటిక్ లైట్ ఎనర్జీలా కన్వర్ట్ చేస్తుంది. అదే ఫ్యాన్ తీసుకుని ఎలక్ట్రిక్ ఎనర్జీ తీసుకుని ఏం చేస్తుంది? మెకానికల్ ఎనర్జీ లాగా చేంజ్ చేస్తుంది. ఐ మీన్ కైనెటిక్ ఎనర్జీ లాగా చేంజ్ చేస్తుంది. దానివల్ల విండ్ పుష్ చేయడం వల్ల మనకు గాలి అనేది వస్తుంది. అంటే ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ డివైస్ అనేది ఎలక్ట్రిక్ ఎనర్జీని తీసుకొని దానిపైన వర్క్ చేస్తాను. ఓకేనా? వర్క్ చేస్తాను, ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తాను. ఒక సెకండ్ కి ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తే అదే దాని యొక్క పవర్ అవుతుంది. క్లియర్ కదా కాన్సెప్ట్? అర్థమే కదా? ఇప్పుడు దీనికి సంబంధించి దీని యొక్క యూనిట్స్ అనేది డిస్కస్ చేసాం అనుకోండి. దీని యొక్క యూనిట్స్ ఏమవుతాయి చెప్పండి? వర్క్ బై టైం లేకపోతే ఎనర్జీ బై టైం అంటున్నాం. వర్క్ యొక్క యూనిట్స్ ఏంటంటే జౌల్ అన్నమాట. టైం యొక్క యూనిట్స్ ఏంటంటే సెకండ్, జౌల్ పర్ సెకండ్ అంటాం అన్నమాట. లేకపోతే దీన్ని ఒక సైంటిస్ట్ గౌరవార్థకం పేరు ఏమంటామంటే వాట్ అంటాం. వాట్ అంటే జేమ్స్ వాట్ సైంటిస్ట్ లో నుంచి ఈ పేరు అనేది తీసుకున్నాం. ఆయన ఒక గొప్పతనం ఏంటంటే ఆయన ఒక స్టీమ్ ఇంజన్ కనుగొన్నాడు అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టీమ్ ఇంజన్స్ అనేవి ఆయన కనుక్కున్నాడు. కాబట్టి ఆయన గౌరవార్థకంగా పవర్ అంటే శక్తి అనగానే దాని యొక్క యూనిట్స్ ఏం తీసుకుంటామంటే వాట్స్ అనేది తీసుకుంటాం. అర్థమైంది కదా స్టూడెంట్స్? ఇప్పుడు మనకి ఆల్రెడీ మనం ప్రతి ఒక్క యూనిట్ గురించి డిస్కస్ చేసాం. అలాగే ఈ యూనిట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. డిఫైన్ 1 watt. 1 watt అంటే ఏంటి చూడండి. ఆల్రెడీ మనం యూనిట్ గురించి డిస్కస్ చేసాం. వాట్ లేకపోతే జౌల్ పర్ సెకండ్ దేనికి యూనిట్స్? అది పవర్ యొక్క యూనిట్స్. ఇప్పుడు పవర్ అంటే ఏంటి? వర్క్ డన్ పర్ యూనిట్ టైం. ఇక్కడ స్పెసిఫిక్ గా ఎలక్ట్రిక్ పవర్ గురించి చెప్తున్నాం కాబట్టి డిఫైన్ 1 watt అంటే మీనింగ్ ఏంటంటే ఇఫ్ అన్ ఎలక్ట్రిక్ డివైస్, ఒక ఎలక్ట్రిక్ డివైస్ అనేది పర్సన్ కావచ్చు, ఏదైనా కావచ్చు జనరల్ గా, కాకపోతే ఇక్కడ ఎలక్ట్రిక్ పవర్ గురించి మాట్లాడతాం కాబట్టి ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ గురించి చూసుకుందాం. ఇఫ్ అన్ ఎలక్ట్రిక్ డివైస్ కన్స్యూమ్స్ 1 joule of energy per 1 second, then the power of that electric device is said to be 1 watt. సింపుల్ గా 1 watt అంటే మీనింగ్ ఏంటి? ఇది పవర్ యొక్క యూనిట్సే కదా. పవర్ అంటే ఏంటి? వర్క్ డన్ బై టైం అంటున్నాం. వర్క్ యొక్క యూనిట్స్ ఏంటంటే జౌల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 joule ఒక సెకండ్, 1/1 ఏమవుతుంది అంటే 1 అవుతుంది అనమాట. ఈ రకంగా అంటే ఒక సెకండ్ కి ఏదైనా ఒక ఎలక్ట్రిక్ డివైస్ వచ్చి 1 joule ఎనర్జీ తీసుకుంది అనుకోండి, దాన్ని మనం ఏమంటాం అంటే 1 watt అంటాం. కదా? ఇప్పుడు జనరల్ గా మనం ఏదైనా బల్బ్స్ కానీ ఎలక్ట్రికల్ కాంపౌండ్స్ తీసుకున్నప్పుడు దానిపైన ఇలాంటి వాల్యూస్ చూడొచ్చు అన్నమాట. 50 watts అనేసి. 50 watts అంటే మీనింగ్ ఏంటి? ఆ ఎలక్ట్రికల్ కాంపోనెంట్, ఆ ఎలక్ట్రికల్ డివైస్ అనేది ఒక సెకండ్ 50 joules ఆఫ్ ఎనర్జీ అనేది తీసుకుంటుంది. ఒక సెకండ్ కి ఎంత ఎనర్జీ అయితే తీసుకుంటుంది అదే మనకి వాట్స్ రూపంలో చెప్పుకుంటారు. అక్కడ 1 watt అంటే ఏమనేసి అర్థము? ఒక సెకండ్ కి 1 joule ఆఫ్ ఎనర్జీ కన్స్యూమ్ చేసుకుంటుంది. ఓకేనా? అది 100 watts అంటే మీనింగ్ ఏంటి? 100 watts బల్బ్ అంట. అంటే 100 watts అంటే మీనింగ్ ఏంటిరా అంటే 100 watts అంటే 100 joules ఆఫ్ ఎనర్జీ కన్స్యూమ్డ్ బై ద బల్బ్ పర్ సెకండ్. ఒక సెకండ్ కి ఆ బల్బ్ అనేది 100 joules ఆఫ్ ఎనర్జీ తీసుకుంటుంది. అంటే ఎంత ఎక్కువ వాట్స్ ఉంటే ఆ 1 సెకండ్ కి అంత ఎక్కువ జౌల్స్ ఆఫ్ ఎనర్జీ అనేది తీసుకుంటుంది అనమాట. అది దాని యొక్క పవర్. లేదా కాన్సెప్ట్ బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇది వాట్ యొక్క డెఫినేషన్. ఇంకా మన టెక్స్ట్ బుక్ లో ఇంకొక డెఫినేషన్ కూడా చూడొచ్చు. ఓకేనా? 1 watt. డిఫైన్ 1 watt అంటే ఏం లేదు, ఇట్ ఈస్ ద పవర్ కన్స్యూమ్డ్ బై ఎలక్ట్రిక్ డివైస్. It is the power consumed by electric device when 1
ఆంపియర్, సారీ సైంటిస్ట్ పేరు కాబట్టి యూనిట్స్ ఎప్పుడైనా సరే సైంటిస్ట్ పేరు వచ్చినప్పుడు స్మాల్ లెటర్స్ రాయాలి. 1 ఆంపియర్ ఆఫ్ కరెంట్ passes through it when potential difference like a voltage of 1 volt is applied. మనం ఎప్పుడైనా సరే 1 వోల్ట్ చూడండి 1 వోల్ట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేసి 1 ఆంపియర్ ఆఫ్ కరెంట్ అని ఫ్లో చేస్తే దాన్నే మనం ఏమంటామంటే 1 వాట్ అంటాం. అర్థమైందా? ఇక్కడ ఎందుకు సార్ వోల్టేజ్ ఇంటూ కరెంట్ వచ్చింది అంటే పవర్ ఫార్ములా వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఉందా, అసలు ఈ ఫార్ములా ఎలా వచ్చింది సార్ అంటే దాని గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పవర్ అంటే కేవలం వర్క్ బై టైం, ఇది వచ్చి యూనివర్సల్ ఫార్ములా అన్నమాట. ఈ ఫార్ములాను యూజ్ చేసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి. కరెక్ట్ గా చెప్పాలంటే దాదాపు ఒక 4 ఫార్ములాస్ ఉన్నాయి. ఆ 4 ఫార్ములాస్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, పవర్ అంటే మీనింగ్ ఏంటి? వర్క్ డన్ బై టైం అన్నమాట. అర్థమైందా చెప్పింది? ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ టర్మ్స్ లో రాసుకుందాం. ఎలక్ట్రికల్ టర్మ్స్ అంటే మనకి ఏమేమి వస్తాయి? వోల్టేజ్ వస్తుంది, కరెంట్ వస్తుంది, చార్జ్ వస్తుంది, ఇలా డిఫరెంట్ రెసిస్టెన్స్ వస్తుంది, ఇలా డిఫరెంట్ టర్మ్స్ వస్తాయి కదా. దాన్ని బేస్ చేసుకుని ఈ పవర్ ఫార్ములాని చేంజ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు జనరల్ గా పొటెన్షియల్ డిఫరెన్స్ వి వోల్టేజ్ అంటే మీనింగ్ ఏంటంటే వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్ అనేసి. ఇప్పుడు నాకు ఇక్కడ వర్క్ డన్ కావాలి, ఏమవుతుందంటే వర్క్ ఈక్వల్స్ ఏమవుతుందంటే వి ఇంటూ క్యూ అవుతుంది. అది సబ్స్టిట్యూట్ చేద్దాం. పి ఈక్వల్స్ టు డబ్ల్యూ అంటే వి ఇంటూ క్యూ బై టైం టీ, ఇలాగే రాసుకున్నాం. ఆల్రెడీ మనకు తెలుసు ఏంటంటే చార్జ్ బై టైం, చార్జ్ పాసింగ్ పర్ యూనిట్ టైం ఇస్ కాల్డ్ యాజ్ కరెంట్. ఓకేనా? కాబట్టి పి ఈక్వల్స్ టు వి ఇంటూ ఐ అనే ఫార్ములా కూడా వచ్చింది అనమాట. ఓకేనా? ఈ ఫార్ములాని బేస్ చేసుకుని దాని యొక్క డెఫినేషన్ కూడా చెప్పాను అన్నమాట. ఓకేనా? ఈ వర్క్ డన్ పర్ యూనిట్ టైం అనేది అదొక యూనివర్సల్ ఫార్ములా అన్నమాట. అంటే పవర్ యొక్క యాక్చువల్ డెఫినేషన్ తెలియజేస్తుంది. మనకి ఎలక్ట్రిక్ పవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ టర్మ్స్ లో కావాలనుకుంటే వోల్టేజ్, కరెంట్, రెసిస్టెన్స్ ఇలా దాంట్లో కావాలనుకున్నప్పుడు ఈ ఫార్ములాస్ అన్న మనం యూస్ చేయొచ్చు. పి ఈక్వల్స్ టు వి ఇంటూ ఐ అన్నమాట. ఇప్పుడు ఈ ఫార్ములాని యూస్ చేసుకుని ఇంకొక 2 ఫార్ములాస్ డెరైవ్ చేద్దాం. ఏంటంటే ఇప్పుడు జనరల్ గా ఓమ్స్ లా ఏం చెప్తుంది? వి ఈక్వల్స్ టు ఐఆర్ అని చెప్తాం కదా. ఇప్పుడు వి ఈక్వల్స్ టు ఐఆర్ అనేది టర్మ్ లో దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, పి ఈక్వల్స్ టు విఐ కదా, అంటే ఐఆర్ ఇంటూ ఐ ఏమవుతుంది? పి ఈక్వల్స్ టు ఐ ఇంటూ ఐ వచ్చి ఐ స్క్వేర్ ఆర్. ఈ ఫార్ములా కూడా ఒకటి ఉంది. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా ఏంటంటే సేమ్, ఈసారి వి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాము విలో. నెక్స్ట్ ఇప్పుడు ఐ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. వి ఈక్వల్స్ టు ఐఆర్, ఐ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే వి బై ఆర్ అవుతుంది అనమాట. ఐ ఈక్వల్స్ టు ఏమవుతుంది? వి బై ఆర్. అదే సబ్స్టిట్యూట్ చేద్దాం. పి ఈక్వల్స్ టు ఈ 2 ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ చూడండి, వి ఐ అన్నాను, ఇప్పుడు ఐ ప్లేస్ లో వి బై ఆర్ పెడతాం. వి ఇంటూ వి బై ఆర్, అప్పుడు పవర్ ఏమవుతుందంటే వి ఇంటూ ఏంటి? వి స్క్వేర్ బై ఆర్ అన్నమాట. ఈ రకంగా మనకు మొత్తం ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయంటే 4 ఫార్ములాస్. అందులో యూనివర్సల్ ఫార్ములా ఏదంటే వర్క్ బై టైం. ఈ రకంగా 4 ఫార్ములాస్ ని యూజ్ చేసుకుని అంటే ఏ టర్మ్స్ ఇచ్చాడు అది మనం మైండ్ లో పెట్టుకున్నాం టక్ అనేసి మనం ఏ ఫార్ములా అప్లై చేయాలో మనకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఈ 4 ఫార్ములాస్ కూడా నేర్చుకోండి. దీనికి సంబంధించి మనం కొన్ని న్యూమరికల్స్ కూడా ట్రై చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇక్కడ పవర్ ఫార్ములాకు బేస్ చేసి ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చాను. దాన్ని ఒకసారి సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, అండ్ ఎలక్ట్రిక్ బల్బ్ ఇస్ కనెక్టెడ్ టు ఏ 220 volts జనరేటెడ్. అంటే ఎప్పుడైనా సరే క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ గివెన్ రాసుకున్నామంటే ఏం అడుగుతున్నాడు, ఏం చేయాలి మనకి ఈజీగా అర్థమవుతుంది. చూడండి, వోల్టేజ్ ఇచ్చాడు ఎంత అంటే 220 volts. ఎలక్ట్రిక్ బల్బ్ ని 220 volts జనరేటర్ కి అటాచ్ చేసామంట. ద కరెంట్ ఇస్ 0.50 amperes. అంటే కరెంట్ వాల్యూ కూడా ఇచ్చినాడు. ఎంత? 0.50 అంటే 0.5 amperes. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బల్బ్? పవర్ అనుకోమన్నాడు. ఓకేనా? పవర్ సంబంధించి 4 ఫార్ములాస్ ఉన్నాయి. ఏ ఫార్ములా సెట్ అవుతుందో ఆ ఫార్ములాతో మనం చేయొచ్చు అన్నమాట. చూడండి, వి ఇచ్చాడు, ఐ ఇచ్చాడు, పవర్ కనుక్కున్నాడు. మనకు తెలుసు ఏంటి? పి ఈక్వల్స్ టు వి ఇంటూ ఐ. కాబట్టి డైరెక్ట్ గా మల్టిప్లై చేసేయచ్చు.
220 ఇంటూ 0.5 చూడండి. 22 ఇంటూ 10 అనుకోవచ్చా? 22 ఇంటూ 10 ఇంటూ 0.5 అంటే ఆ 10 వల్ల ఈ పాయింట్ రిమూవ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే 22 ఇంటూ 5 5 2 10 5 2 10 ప్లస్ 1 11 పవర్ ఎంత వస్తుందంటే 110 వాట్స్ వస్తుంది అనమాట. ఇలా ఫస్ట్ ప్రాబ్లం మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సెకండ్ ప్రాబ్లం ఇచ్చిన చూడండి. వాట్ విల్ బి ద పవర్ ఆఫ్ ఏ బల్బ్ ఇఫ్ ఇట్ కన్స్యూమ్స్ 3.6 ఇంటూ 10⁻7 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ 2 hours? అంటే మనకి ఇక్కడ ఎనర్జీ ఇచ్చినాడు. ఎనర్జీ ఎంత ఇచ్చినాడు అంటే 3.6 ఇంటూ 10⁻7 జౌల్స్ ఇచ్చాడు. ఓకేనా? పాయింట్ ఇక్కడ ఒకటి పక్కన 7 సున్నాలు ఉన్నాయి అంటే ఒక 10 దీనికి ఎత్తి మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే 36 ఇంటూ 10⁻6 జౌల్స్ అవుతుంది. క్లియరా? అంటే పాయింట్ రిమూవ్ చేసుకున్నాం, జీరో యూటిలైజ్ చేసుకున్నాం, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ చూడండి, టైం ఇచ్చాడు. టైం ఎంత ఇచ్చాడంటే 2 hours ఇచ్చాడు. ఓకేనా? మనం ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్స్ చేయాలన్నా మ్యాక్సిమం మనకుంటే ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎస్ఐ యూనిట్స్ సాల్వ్ చేయాల్సి వస్తుంది. టైం ఎప్పుడు అవర్స్లో కానీ మినిట్స్లో కానీ ఉన్నప్పుడు మనం ఎప్పుడు దాన్ని సెకండ్స్లో చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. చూడండి, 2 hours ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 1 hourలో 60 minutes ఉంటుంది, 1 minute 60 seconds ఉంటుంది. ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు హవర్స్ ఇచ్చాడు అనుకోండి, 2 hours కదా, అవర్ అన్నప్పుడు 1 hour 60 minutes, 1 minute వచ్చి 60 seconds. ఇప్పుడు చూడండి, 2 6 12, 12 6 అంత 72 ఉంది. ఇక్కడ ఒక జీరో, ఇక్కడ ఒక జీరో, 7200 అన్నమాట. ఓకేనా? 7200 seconds వస్తుంది. క్లియర్ కాన్సెప్ట్? ఇప్పుడు మనకి ఏం కనుక్కోమన్నాడు అంటే పవర్ ఎంతో కనుక్కోమన్నాడు. పవర్ అంటే వర్క్ బై టైం లేకపోతే ఎనర్జీ బై టైం ఎలాగని డిఫైన్ చేయొచ్చు. P = E/T. చూడండి, ఎనర్జీ మనకి ఎంత ఇచ్చా అంటే 36 ఇంటూ 10⁻6. నేను టైంని 7200 seconds వచ్చాం కదా, నేను 72 ఇంటూ 10 square రాసుకోవచ్చా? ఎందుకంటే 7200 పక్కన 2 zeros ఉన్నాయి కాబట్టి ఇంటూ 10 square లాగా రాసుకున్నాం. చూడండి, 36 1 36 2. ఓకేనా? 10⁻6/10⁻2 a/m/a/n ఏమవుతుందంటే a/m/m-n 1/2 ఇంటూ 10⁻6 - 2 ఏమవుతుంది? పవర్ = 1/2 ఇంటూ 10⁻4 అవుతుంది. 10⁻4 అంటే ఒకటి పక్కన 4 సున్నాలు అన్నమాట. అంటే 10,000/2 వచ్చింది. 2 1 is 2 5 10 అంటే 5000 వచ్చినాం. P = 5000 watts లేకపోతే 5 kilowatts అని కూడా చెప్పచ్చు. కిలో అంటే 1000, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇంకొక ప్రాబ్లం ఇచ్చాడు చూడండి ఒకసారి. ఎలక్ట్రిక్ మోటార్ టేక్స్ 5 amperes అంటే కరెంట్ వాల్యూ ఇచ్చినాడు. ఎంత అంటే 5 amperes ఇచ్చాడు. ఫ్రమ్ ఏ 220 volts. పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా ఎంత అంటే 220 volts ఇచ్చినాడు. డిటర్మైన్ ద పవర్ ఆఫ్ ద మోటార్ అండ్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఇన్ 2 hours. అంటే టైం కూడా ఇచ్చినాడు. చూడండి, టైం ఎంత? 2 hours. నేను ఇందాకే చెప్పాను ఏంటంటే టైం ఎప్పుడు అవర్స్ ఉండకూడదు, ఎలా ఉండాలంటే సెకండ్స్లో ఉండాలి. 2 hours ఇందాక ప్రాబ్లమ్స్ మనం చేసాము. 2 hours ఎన్ని సెకండ్స్ ఉంటాయంటే 7200 seconds ఉంటాయన్నమాట. మనల్ని పవర్ కనుక్కోమన్నాడు, ఎనర్జీ కూడా కనుక్కోమన్నాడు. క్లియరా? ఓకే, ఇప్పుడు పవర్ కనుక్కోవడానికి ట్రై చేద్దాము. ఇచ్చిన టర్మ్స్లో పవర్ ఎలా కనుక్కోవచ్చు? పవర్ మన ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు. ఏంటి? పవర్ = V × I. V ఎంత ఇచ్చాడు? 220. I ఎంత ఇచ్చాడంటే 5 amperes ఇచ్చాడు. ఓకేనా? 220 × 5, ఆల్రెడీ 22 × 5 చేసాము. ఎంత వచ్చిందంటే 110 వచ్చింది. ఎక్స్ట్రా ఒక జీరో ఉంది కాబట్టి ఇంకొక జీరో పెట్టుకున్నాము. పవర్ మనకు టోటల్ ఎంత వస్తుందంటే 1100 watts వచ్చింది అనమాట. ఈ రకంగా చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఏం కనుక్కోవాలంటే ఎనర్జీ కనుక్కోమన్నాడు. పవర్ అంటే ఏంటి మీనింగ్? ఎనర్జీ కన్జ్యూమ్డ్ బై టైం కదా. అదే ఎనర్జీ అంటే పవర్ ఇంటూ టైం. క్లియరా? ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. = పవర్ ఎంత వచ్చింది మనకి? 1100. టైం వచ్చి 7200 seconds అన్నమాట. ఇప్పుడు దీని వాల్యూ మనం సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 11 × 72 చూద్దాం. 72 1
72 ఎంత 72 + 7 వచ్చి 79. ఓకేనా, చూడండి ఈ ఈక్వల్స్ టు 792. ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros. అంటే ఇన్ని జౌల్స్ ఆఫ్ ఎనర్జీ అనేది అది కన్జ్యూమ్ చేస్తాం. నియర్లీ 79,20,000 జౌల్స్ వచ్చింది అనమాట. అంటే ఎనర్జీ చిన్నదిగా ఉందా ఎక్కువగా ఉందా అంటే చాలా ఎక్కువగా ఉంది. దట్టు ఇక్కడ ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఇన్ 2 hours, కేవలం 2 hours లోనే ఇంత ఎక్కువ జౌల్స్ ఆఫ్ ఎనర్జీ అనేది కన్జ్యూమ్ అయింది. ఇప్పుడు జనరల్ గా మన ఇళ్లలో చూసుకున్నాం అనుకోండి, కేవలం బల్బ్ మాత్రం ఉండదు కదా, ఫ్రిడ్జెస్, ఫ్యాన్స్, చాలా రకరకాల ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఉంటాయి. అది ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ యొక్క బిల్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, మనకి ఎన్ని రోజులకు బిల్ వస్తుందంటే 1 month ఒకసారి, అంటే 30 days. ఆ 30 days కి రకరకాల ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ వచ్చి సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీస్ అనేది, అంటే ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది తీసుకుని అది వర్క్ అయింది అనమాట. ఇప్పుడు వాటన్నిటి ఒక ఎనర్జీస్ అని క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, సమ్ lakhs అండ్ 10 lakhs ఆఫ్ జౌల్స్ లోకి పోతాను అనమాట. అంటే ఇప్పుడు అవంతా కూడా పలకడం కానీ వాటి గురించి క్యాలిక్యులేట్ చేయడం కానీ అంత కన్వీనియంట్ గా ఉండదు. కాబట్టి మనం కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఆ కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటి, దాన్ని యూజ్ చేసుకుని ఎలా ఎలక్ట్రిసిటీ బిల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు, దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ గురించి డిస్కస్ చేద్దాం. దీనికంటే ముందు నేను చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. అదే ఏంటంటే జనరల్ గా ఎలక్ట్రిసిటీ బిల్స్ దేన్ని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తారంటే కరెంట్ ని బేస్ చేసుకుని కాదు, వోల్టేజ్ ని బేస్ చేసుకుని కాదు, రెసిస్టెన్స్ ని బేస్ చేసుకుని కాదు. ఎందుకంటే కరెంట్ అనేది ఆటోమేటిక్ గా ఏంటి, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నమాట. ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి, మనం యూస్ చేసే కండక్టర్స్ లోనే ఉంటాయి అన్నమాట. కాబట్టి మన ఎలక్ట్రాన్స్ కి బిల్ పే చేయాల్సిన అవసరం లేదు. సేమ్ అదే విధంగా వోల్టేజ్ చూసామనుకుంటే మనం ప్రతి ఇంటికి వచ్చే వోల్టేజ్ 220 volts, అంటే ప్రతి ఇంటికి 220 ఉన్నప్పుడు అన్ని హౌసెస్ కూడా సేమ్ ఎలక్ట్రిక్ బిల్ అని రావాలి. ఇంకా రెసిస్టెన్స్ వచ్చి డిఫరెంట్ వచ్చి డిఫరెంట్ రెసిస్టెన్స్ అనే ఉంటుంది అనమాట. మళ్ళీ దేన్ని బేస్ చేసుకొని మన ఎలక్ట్రిసిటీ యొక్క బిల్ అనేది పే చేస్తామంటే ఎనర్జీని బేస్ చేసుకుని. ఎందుకంటే మన కరెంట్ వల్ల, వోల్టేజ్ వల్ల, వీటి వల్ల ఏమవుతున్నాయి అంటే ఎలక్ట్రికల్ డివైజెస్ అనేవి వర్క్ అవుతున్నాయి. ఓకేనా, కరెంట్ ఈస్ నథింగ్ బట్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ అయితే అక్కడ ఉంటాయి, దాన్ని ఫ్లో చేయాలంటే ఏం కావాల్సింది ఏంటి, ఎనర్జీ, ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది కావాలన్నమాట. అంటే ఎంత ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది కన్జ్యూమ్ చేస్తుంది ఆ ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వడానికి, దానికి మనం బిల్ అనేది పే చేస్తాం అన్నమాట. ఓకేనా, ఆ బిల్ అనేది ఎనర్జీ అని చెప్పాను ఇందాక. మనం ఎనర్జీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు కొన్ని లక్షల్లో వాల్యూస్ వచ్చింది, కానీ రియల్ లైఫ్ లో 1 month కి పే చేస్తాం కాబట్టి కొన్ని కోట్ల జౌల్స్ ఆఫ్ వాల్యూస్ అనేవి మనకు రావచ్చు అనమాట. అలాంటి వాటిని మనం సింపుల్ గా క్యాలిక్యులేట్ చేయడానికి మనకు యూజ్ అయ్యే ఒకనొక కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ ఏంటంటే కిలోవాట్ అవర్ అన్నమాట. ద కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ, ద కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ ఈస్ కిలోవాట్ అవర్. కిలోవాట్ అవర్. దీన్నే సింపుల్ గా మనం ఏమనొచ్చు అంటే యూనిట్ అని కూడా అనొచ్చు. కిలోవాట్ అవర్ అనొచ్చు, లేకపోతే యూనిట్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా వినుంటారు, మాకు ఇంత యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ బిల్ అనేది వచ్చిందని చెప్తా ఉంటారు. అంటే ఒక్కొక్క యూనిట్ కి సమ్ అమౌంట్ అనేది చెప్తా అన్నమాట. కొన్ని చోట్ల 1 unit కి 5 rupees ఉండొచ్చు, ఇంకొన్ని చోట్ల 1 unit కి 3 rupees ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 50 units అనుకోండి, 50 into 3 అంత 150 rupees వస్తుంది అన్నమాట. అంటే ఈ రకంగా ఈ కిలోవాట్ అవర్స్ ని ఎనర్జీ యొక్క యూనిట్స్ లా తీసుకొని ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేశారో దాన్ని మల్టిప్లై చేసాం అనుకోండి, ఈజీగా అమౌంట్ తో మనకి ఈజీగా ఎలక్ట్రిక్ బిల్ అనేది వస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కిలోవాట్ అవర్ అంటే ఎంత ఎనర్జీని మనం కిలోవాట్ అవర్ అంటాము, దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 kilowatt hour తీసుకున్నాం అనుకోండి, 1 kilowatt hours లో ఎన్ని జౌల్స్ ఆఫ్ ఎనర్జీ ఉంటుందంటే 36 lakhs జౌల్స్ ఉంటుంది అన్నమాట. ఎంత ఉంటుంది, 36 lakhs జౌల్స్. అంటే 36,000 1 10 100 1000 10,000 lakhs 10 lakhs 36 lakhs జౌల్స్ ఆఫ్ ఎనర్జీని మనం కలిపి ఏమంటామంటే 1 kilowatt hour అంటాము. దీన్ని 3.6 into 10⁶ జౌల్స్ లాగా చెప్పచ్చు అన్నమాట. అర్థమైంది, చెప్పింది. చూడండి ఈ వాల్యూ ఎలా వచ్చింది సార్, దాన్ని కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 kilowatt hour అని చెప్తున్నాం. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, కిలో అంటే మీనింగ్ ఏంటంటే 1000,
కిలోగ్రామ్ అంటాం. అంటే మీనింగ్ ఏంటంటే 1000 గ్రామ్స్ అనేసి అర్థం. ఎక్కడైనా సరే కిలో అంటే మీనింగ్ ఏంటి 1000. అంటే 1 కిలో వాట్ అంటే 1000 వాట్స్ అనేసి అర్థం. 1 కిలో వాట్ అన్నాం కాబట్టి 1000 వాట్స్ ఇంటూ అవర్ అంటే 1 అవర్ లా రాసుకోవచ్చా? ఓకే చూడండి, 1000 వాట్స్ అన్నాను. వాట్స్ అంటే మీనింగ్ ఏంటి? పవర్ యొక్క యూనిట్స్ కదా వాట్స్ అంటే. వాట్స్ అంటే ఏందిరా అంటే జౌల్ పర్ సెకండ్ అని మనం డిస్కస్ చేసాం. పవర్ ఇస్ నథింగ్ బట్ ఎనర్జీ కన్జర్వ్డ్ పర్ యూనిట్ టైం, ఎనర్జీ పర్ యూనిట్ సెకండ్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్ అన్నమాట. ఓకేనా, అర్థమైంది? 1000 వాట్స్ అంటే మీనింగ్ ఏంటి 1000 జౌల్స్ పర్ సెకండ్ అనేసి. ఇంకోటి ఇది అవర్ లో ఉంది. నేను ఎప్పుడు చెప్పాను ఎస్ఐ యూనిట్స్ ఎలా ఉండాలంటే టైం అనేది సెకండ్స్ లో ఉండాలి. కాబట్టి 3600 సెకండ్స్. ఇక్కడ ఉండే సెకండ్స్ ఇక్కడ ఉండే సెకండ్స్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఓవరాల్ గా మనకు వచ్చి అది చూసాం అనుకోండి 36 × 1 36. ఇక్కడ 3 zeros ఉన్నాయి, ఇక్కడ 2 zeros ఉన్నాయి. దీన్ని మనం ఏమంటాం అంటే 36 lakhs జౌల్స్, లేకపోతే 3.6 × 10⁻6 జౌల్స్. అంటే పాయింట్ లాగా తీసుకున్నాను, జస్ట్ ఒక డేట్ తర్వాత పాయింట్ తీసుకొని 3.6 × 10⁻6 జౌల్స్. అంటే ఈ మొత్తం వాల్యూని కలిపి మనం 1 కిలోవాట్ అవర్ అనొచ్చు, లేకపోతే 1 యూనిట్ అనొచ్చు అనమాట. క్లియర్ కాన్సెప్ట్? అంటే దీన్ని యూజ్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ తీసుకున్నాం అనుకోండి, దాని మొత్తాన్ని కూడా అది ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేసింది అది మొత్తం కిలోవాట్ అవర్స్ లో కానీ యూనిట్స్ లో కానీ మనం చెప్పుకొని ఓవరాల్ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. ఎలా అంటే 1 యూనిట్ కి 3 రూపీస్ 5 రూపీస్ 6 రూపీస్ అంటే ఏరియాని బట్టి ఉంటుంది అనమాట అమౌంట్. ఓకేనా, అది 1 మంత్ క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, మనకి ఈజీగా ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అర్థమవుతుంది అనమాట. లేదా దీనికి సంబంధించి మీకు ఇంకా బాగా అర్థం అవడానికి కొన్ని న్యూమరికల్స్ కూడా సాల్వ్ చేద్దాం, ఆ తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసాం అనుకోండి ఎలక్ట్రిసిటీ బిల్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక సింపుల్ ప్రాబ్లం ఇచ్చాను చూడండి. అండ్ ఎలక్ట్రిక్ రెఫ్రిజరేటర్ రేటెడ్ 400 వాట్స్. అంటే మనకి ఇక్కడ పవర్ ఇచ్చాడు, ఒక ఫ్రిడ్జ్ యొక్క పవర్ వచ్చి 400 వాట్స్ ఉందన్నమాట. ఆపరేట్స్ 8 hours per day. 1 డేకి 8 hours ఆపరేట్ అయితే వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ ఎనర్జీ టు ఆపరేట్ ఇట్ ఫర్ 30 days అన్నాడు. అంటే ఓవరాల్ గా మనకి టైం వచ్చి 30 days. ఆ 30 days లో మొత్తం కంప్లీట్ గా వర్క్ అవుతాం లేదు, 1 డేకి 8 hours మాత్రమే. అంటే 30 × 8 అంటే 1 month. ఆ 30 days లో ఎన్ని అవర్స్ వర్క్ అవుతాం మనకు ఈజీగా అర్థమైపోతుంది. 30 × 8 ఎంత? 8 3 24, 240 hours అనేది వర్క్ అవుతుంది. క్లియర్ కాన్సెప్ట్? అట్ ద రేట్ ఆఫ్ ₹3 per kilowatt hour. ఒకవేళ 1 kilowatt hour కి 3 rupees అయితే ఇప్పుడు ఇది ఎనర్జీ స్పెండ్ చేసింది కదా, దానికి ఎంత అమౌంట్ అవుతుందో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఎనర్జీని కిలోవాట్ అవర్స్ లో కనుక్కోవాలి. మనకి ఇక్కడ పవర్ ఉంది, టైం ఉంది. అప్పుడు ఎనర్జీ ఫార్ములా ఏంటంటే ఎనర్జీ ఈక్వల్స్ టు పవర్ ఇంటూ టైం. ఎందుకు పవర్ అంటే ఎనర్జీ బై టైం లేకపోతే వర్క్ బై టైం కదా. ఎనర్జీ అన్నప్పుడు ఏమొస్తుంది? పవర్ ఇంటూ టైం వస్తుంది. చూడండి, పవర్ ఎంత ఇచ్చా అంటే 400 వాట్స్ ఇచ్చాడు, టైం ఎంత? 240 hours. ఓకేనా, ఎప్పుడైనా సరే టైం నేను ఎలా చెప్పాను అవర్స్ లో ఉండకూడదు, సెకండ్స్ లో ఉండాలి. 240 hours అంటే 240, 1 hour వచ్చి 3600 సెకండ్స్. 240 hours అంటే 240 × 3600 సెకండ్స్ అనమాట. నేను దాన్ని అలాగే రాసుకున్నాను. ఎందుకు అలాగే రాసుకుంటున్నానంటే ముందు క్యాలిక్యులేషన్, ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మల్టిప్లై చేసి ఒక పెద్ద వాల్యూ తీసుకుని మళ్ళీ అక్కడ మళ్ళీ క్యాన్సిల్ చేయడం అవసరం లేదు కదా. కాబట్టి నేను సింపుల్ గా ఇలాగే రాసుకున్నాను. ఇది నాకు వచ్చిన ఎనర్జీ అన్నమాట. ఇదే ఎనర్జీ నాకు కిలోవాట్ అవర్స్ లో రావాలనుకోండి, ఎనర్జీ ఇన్ కిలోవాట్ అవర్ ఏం చేయాలి? ఏం లేదు, ఇక్కడ నాకు వచ్చిన వాల్యూ 400 × 240 × 3600 సెకండ్. అంటే మనకి ఎంతైతే ఎనర్జీ ఇస్తుందో దాన్ని మనం ఏం చేయాలంటే 36 lakhs తో డివైడ్ చేయాలి. ఏం చేయాలి? 36 lakhs డివైడ్. ఎందుకు? 1 kilowatt hour లో 36 lakhs జౌల్స్ ఉంటాయి కదా. కాబట్టి నేను దాన్ని ఏం చేస్తాను అంటే దీంతో డివైడ్ చేసాను, ఎన్ని కిలోవాట్ అవర్స్ ఆఫ్ ఎనర్జీ ఉందో నాకు తెలిసిపోతుంది ఈజీగా. చూడండి, 2 zeros 2 zeros క్యాన్సల్, 2 zeros 2 zeros క్యాన్సల్, ఇక్కడ 1 0 1 0 క్యాన్సల్. 36 1 is 36 1 is. క్లియర్ కాన్సెప్ట్? అంటే ఈ రకంగా నాకు ఈజీగా క్యాలిక్యులేషన్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ నేను మల్టిప్లై చేయొద్దు అన్నాను. ఇప్పుడు నాకు లాస్ట్ లో ఏమొచ్చిందంటే
4 into 24, which means 96 కిలోవాట్ అవర్. అంటే నాకు కిలోవాట్ అవర్ ఎనర్జీ ఎంత వచ్చిందంటే 96 కిలోవాట్ అవర్స్ వచ్చింది. మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడంటే 1 కిలోవాట్ అవర్ కాస్ట్ వచ్చి 3 రూపీస్ ఇచ్చాడు. మనకు కావాల్సింది ఏంటంటే 96 కిలోవాట్ అవర్ యొక్క కాస్ట్ అనేది కావాలి. 96 కిలోవాట్ అవర్కి 96 into 3 అవుతుంది కదా, ఎందుకంటే 1 కిలోవాట్ అవర్కి 3 రూపీస్ అన్నప్పుడు 96 కిలోవాట్ అవర్కి 96 into 3, 6 3 18, 9 3 27, 28, 288 రూపీస్ అవుతున్నా. అంటే ఒక ఫ్రిడ్జ్ ఒక రోజుకి 8 గంటలు వాడితే ఒక నెలకి ఎంత బిల్ వస్తుందంటే 288 రూపీస్ వస్తుంది అనమాట. అంటే ఇది ఒక వన్ ఆఫ్ ద సింపుల్ ప్రాబ్లం అనమాట. ప్రాబ్లం అర్థమైంది కదా. సేమ్ ఇదే విధంగా ఇంకొక ప్రాబ్లం కూడా ట్రై చేద్దాం. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాబ్లం నేను 2 డివైసెస్ ఇచ్చాను. ఆ 2 డివైసెస్ కూడా కొన్ని నెంబర్స్ లో ఉన్నాయన్నమాట. ఇలాంటప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి చూడండి. 6 bulbs of 60 watts each operates 5 hours a day. అంటే ఇక్కడ 1 బల్బ్ గురించి ఇవ్వలేదు, 6 బల్బ్స్ ఇచ్చాడు. అది కూడా ఒక బల్బ్ వచ్చి 60 వాట్స్ అన్నమాట. కాబట్టి ఈచ్ బల్బ్ పవర్ ఈక్వల్స్ టు 60 వాట్స్. మనకు మొత్తము ఎన్ని బల్బ్స్ ఇచ్చాడు? 6 బల్బ్స్. కాబట్టి 6 బల్బ్స్ పవర్ అని రాసుకుంటాం. 6 బల్బ్స్ పవర్ ఏమవుతుందంటే 6 into 60 ఎంత అంటే 360 వాట్స్. అంటే ఓవరాల్ గా బల్బ్ వల్ల 360 వాట్స్ అనేది కన్జ్యూమ్ అవుతుంది. అది కూడా టైం ఏమి ఇచ్చా అంటే 5 hours పర్ డే అన్నాడు. ఓకేనా, టైం వచ్చి 5 hours ఇచ్చాడు. అది కూడా ఓవరాల్ బిల్ వచ్చి 30 days క్యాలిక్యులేట్ చేయమన్నాడు. కాబట్టి ఇంటూ 30 చేశాను. నాకేమొస్తుందంటే 150 hours అనేది వస్తుంది. క్లియరా? 150 hours అంటే 150 into 3600 seconds. ఓకే స్టూడెంట్స్, ఇది బల్బ్స్ గురించి. ఇంకా మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఫ్యాన్స్ కి సంబంధించి కూడా ఇచ్చాడు. ఫ్యాన్స్ వచ్చి ఈచ్ ఫ్యాన్ పవర్, ఒక ఫ్యాన్ యొక్క పవర్ ఎంత అంటే 100 వాట్స్. మనకి ఇక్కడ టోటల్ ఎన్ని ఫ్యాన్స్ ఇచ్చాడంటే 2 ఫ్యాన్స్ ఇచ్చాడు. కాబట్టి 2 ఫ్యాన్స్ పవర్ ఏమవుతుందంటే 2 into 100 ఈక్వల్స్ టు 200 వాట్స్ అవుతుంది. క్లియరా? దీనికి సంబంధించి మనకి టైం ఎంత ఇచ్చాడంటే ఇది కూడా ఆపరేట్ అయితే 5 hours పర్ డే. కాబట్టి 5 hours టోటల్ గా 30 days అన్నాడు. కాబట్టి 150 hours అన్నమాట. 150 hours అంటే 150 into 3600 seconds. క్లియర్ గా స్టూడెంట్స్? అంటే బల్బ్ కి ఫ్యాన్ కి సంబంధించి వాడు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బేసిక్ గా రాసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 month కి బల్బ్ ఎంత కిలోవాట్ అవర్స్ ఆఫ్ ఎనర్జీ కన్సూమ్ చేస్తుందో ఒకసారి కనుక్కుందాం. చూడండి, ఎనర్జీ అంటే ఫార్ములా ఏంటి? పవర్ ఇంటూ టైం. ఓకేనా? ఇక్కడ మనకు పవర్ ఎంత వచ్చిందంటే 360, టైం ఎంత అంటే 150 into 3600 seconds. క్లియరా? అర్థమైంది కదా? ఇప్పుడు నాకు ఇదే ఎనర్జీ ఇన్ కిలోవాట్ అవర్లో కావాలనుకుంటే నేనేం చేస్తానంటే 360 into 150 into 3600 బై ఆల్రెడీ చెప్పాను. కిలోవాట్ అవర్లో రావాలంటే ఏం చేయాలి? 36 lakhs తో మనం డివైడ్ చేయాలన్నమాట. చూడండి, 2 zeros 2 zeros క్యాన్సిల్, ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్, ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అన్నమాట. చూడండి, 36 1 is 36 1 is అంటే ఓవరాల్ ఇక్కడ మనకి ఎంత వచ్చిందంటే 15 into 36 by 10. 1 ఉంది, ఇక్కడ 0 ఉంది, by 10 అన్నమాట. ఇప్పుడు చూడండి, 5 2 జా 5 3 జా 2 1 is 2 18 జా, మొత్తానికి 18 3 ఎంత 54 కిలోవాట్ అవర్స్ వచ్చింది. అంటే బల్బ్స్ 6 బల్బ్స్ అనేది ఈచ్ ఆఫ్ 60 వాట్స్ 5 hours పర్ డే ఆపరేట్ అయితే 30 days కి నాకు ఎంత ఎనర్జీ అది కన్జ్యూమ్ చేస్తుంది అంటే 54 కిలోవాట్స్ అవర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. సేమ్ అదే ఫ్యాన్స్ కూడా క్యారీ చేద్దాం. ఎనర్జీ ఈక్వల్స్ టు పవర్ ఇంటూ టైం. పవర్ నాకు ఎంత వచ్చిందంటే 200 వాట్స్. అదే టైం కావాలంటే 150 into 3600 seconds. అదే ఎనర్జీ ఇన్ కిలోవాట్ అవర్స్ కావాలనుకుంటే
200 into 150 into 3600 by 36 lakhs. 1 2 3 4 5 5 zeros. చూడండి ఇక్కడ 2 zeros క్యాన్సిల్, ఇక్కడ ఒక జీరో ఇక్కడ ఒక జీరో క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్, 36 క్యాన్సిల్. ఇక్కడ 15 ఎంత అంటే 30 కిలోవాట్ అవర్స్. ఓకేనా? అంటే టోటల్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ బై ఫ్యాన్స్ అండ్ బల్బ్స్, మొత్తం బల్బ్స్ ఫ్యాన్స్ వల్ల నాకు ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ అయింది, దట్ టు ఇన్ కిలోవాట్ అవర్లో. అంటే చూడండి 54 + 30 = 84 కిలోవాట్ అవర్స్ అనేది కన్జ్యూమ్ అయింది. కాబట్టి ఇప్పుడు నాకు ఎనర్జీ పర్ మంత్ 84 కిలోవాట్ అవర్స్లో నాకు వచ్చేసింది అనమాట. ఇప్పుడు దీనికి ఎలక్ట్రిక్ బిల్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి ఈచ్ కిలోవాట్ అవర్ యొక్క కాస్ట్ ఎంత అంటే 3 రూపీస్. అదే నాకు 84 కిలోవాట్ అవర్స్ కాస్ట్ కావాలనుకుంటే 84 × 3. చెప్పిన ప్రాసెస్ మొత్తం కూడా అర్థమైంది కదా? ఓకే చూడండి 4 3 are 12, 8 3 are 24, 25, 252 రూపీస్ అవుతుంది అన్నమాట. అంటే ఓవరాల్గా నాకు 6 బల్బ్స్ అండ్ 2 ఫ్యాన్స్ ఈచ్ డే 5 hours ఆపరేట్ అయినట్టయితే నాకు 30 daysకి దానివల్ల బిల్ నాకు ఎంత వస్తుంది అంటే 252 రూపీస్ వస్తుంది అనమాట. ఈ రకంగా మనం న్యూమరికల్స్ అనేవి సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఎలా ఇచ్చినా సరే మనం ఈ రకంగా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనం నెక్స్ట్ లెక్చర్లో హీటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ గురించి డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, బాయ్ బాయ్.